హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. సో మొత్తానికి కర్మఫలం వెంటాడుతుంది అని చెప్పేసి ఈ వీడియో నేను చేయబోతున్నాను. సో ఆల్రెడీ మీ అందరికీ ఈ వీడియో గురించి ఒక క్లారిటీ అనేది వచ్చే ఉంటుంది, దేని గురించి మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. సో ముందుగా నిన్న శివరాత్రి సందర్భంగా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకంగా జాగరణం చేయాలి అని చెప్పేసి, జాగరణం చేయడానికి మనం ఏమేం ప్లాన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో లోకేష్ గారు వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనే అనుకోవచ్చు. ఏది, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి ఆ అంశం మీదే మొత్తం నైట్ అంతా జాగరణం చేసేలాగా చేశారు లోకేష్ గారు. ఇందులో లోకేష్ గారు నిజంగా ఒక శివరాత్రి గిఫ్ట్ ఇచ్చారనే అనుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందుగా నిన్న పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఐదర్ మీరు వైసీపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే జన సైనికులు అవ్వచ్చు, లేకపోతే టీడీపీ నాయకులు అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా సరే నిన్న పోసాని కృష్ణమురళి గారికి సంబంధించిన చేసిన అరెస్ట్ అక్రమ అరెస్టా, లేకపోతే కరెక్ట్గానే అరెస్ట్ చేశారా, ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందేనా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు పోసాని కృష్ణమురళి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఒక్కసారి మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. పోసాని కృష్ణమురళి గారు మన అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీకి డైహార్డ్ ఫ్యాన్. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ గారికి ఈయన ఎంత పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ప్రెస్ మీట్లో ఉండి ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏవి సోయ లేకుండా మాట్లాడగలిగే వ్యక్తి, అంత డైహార్డ్ ఫ్యాన్. ఇక పవన్ కళ్యాణ్ని తిట్టేయాలి అని చెప్పేసి ఆయనకి ఒక్క మెసేజో లేకపోతే ఎవరన్నా చెప్తే చాలు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇక తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేస్తారు. ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు అంటే ఒక్కసారి ఈ వీడియో చూద్దాం మనం. ఆయన గతంలో చేసిన తీవ్ర స్థాయి విమర్శ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఏం చేశారు ఆయన, ఎందుకు ఆయన్ని ఇంత తీవ్రంగా మనం don't be disheartened, we're all there. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది ఇంత నీచంగా ఎవరన్నా మాట్లాడతారా, సోయ లేకుండా? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు. ఎస్, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఆయన చేసిన అవినీతి గురించి మాట్లాడాలి, ఆయన చేసిన కబ్జాల గురించి మాట్లాడాలి. అవేవీ లేకుండా, ఎలాగో పవన్ కళ్యాణ్ గారి మీద అవేవీ లేవు కాబట్టి, అలాంటి ఆరోపణలు ఏవీ లేవు కాబట్టి ఆయన్ని దెబ్బతీయాలంటే పర్సనల్గా అటాక్ చేయాలి అనే ఒకే ఒక్క దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారంట షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీ లేడీసు, అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పని వాళ్ళతో అఫైర్ పెట్టుకుందంట. ఏంటండి ఈ మాట? ఇంత నీచంగా ఎవరన్నా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సపోర్ట్. ఇందుకే కదా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు దూరం పెట్టింది. అందుకే కదా కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులకి. ఇంత నీచంగా మాట్లాడిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నుండి సపోర్ట్. ఇక అదొకటే కాదు, ఇంకా దారుణంగా మాట్లాడారు ఆయన. అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఏది, పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన బిడ్డలు పవన్ కళ్యాణ్కి పుట్టలేదంట, పని మంచి వాళ్ళకి పుట్టారంట అని ఎవరో చెప్పారు. అది నిజమా కాదా అని చెప్పేసి ఈయన పెద్ద ఏమంటారు దాన్ని, ఇక చెప్పకూడదు కానీ ఒక పెద్ద గొప్ప మేధావిలాగా ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత లేఖీ క్వశ్చన్స్, ఇంత లేఖీ మాటలు ఎలా అండి మాట్లాడతారు?
అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళని గతంలో ఎన్నుకోసుకొచ్చాయి కదా, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లే వచ్చింది. గతంలోనే ఇలాంటి వాళ్ళని గనక అణిచివేసుంటే ఇవాళ వేరేలా ఉండేది పరిస్థితి. అధికారంలో వచ్చి ఉండేవాళ్ళు, లేకపోతే కనీసం ప్రతిపక్ష సీట్లన్నా వచ్చి ఉండేవి. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా బూతులు తిట్టు బాగుంది, అసలు బ్రహ్మాండంగా తిడుతున్నావు అని చెప్పేసి ఇంకా బూతులు తిట్టేలాగా ఎంకరేజ్ చేసి ఇవాళ కేవలం 11 స్థానాలు పడిపోయేలా స్వయం తప్పిదాలే అన్నీ, సెల్ఫ్ గోల్స్. ఇంత నీచంగా మాట్లాడారా? ఎవరన్నా ఇంత నీచంగా మాట్లాడతారా? ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని కేవలం ఇదొకటే కాదు, ఇంకా బోల్డన్ ఉన్నాయి. ఏది పోసాని గారు మాట్లాడిన మాటల్లో ఇంకా బోల్డన్ ఉన్నాయి. వీడియోలు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇంకొన్ని ఆయన మాట్లాడిన మాటల్లో ఇంకొన్ని కూడా ఇది అయితే మరీ దారుణం. ఇప్పుడు పోసాని గారు మాట్లాడిన మాటలకి గతంలోనే కేసులు ఫైల్ అయ్యాయి. ఆ కేసులు సంబంధించి ఇప్పుడు పోలీసు వారు యాక్షన్ తీసుకున్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ. గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు యాక్షన్లోకి దిగారు పోలీసు వాళ్ళు. దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సమర్థిస్తూ వీ సపోర్ట్ పోసాని కృష్ణమురళి అని చెప్పేసి చాలామంది వీడియోలు పెడుతున్నారు. అందులో తోపుదుర్తి ప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీలో రాప్తా నియోజకవర్గంలో గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, మంచి లీడరు. ఇలాంటి వ్యక్తి కూడా మరి ఎందుకని ట్రాప్లో పడ్డారు? ఇప్పుడు ఇదే కదా టీడీపీ వాళ్ళు కౌంటర్ చేస్తోంది. ఏమని, పోసాని కబుర్లు పద్ధతిగా ఉన్నాయా సీను, ఇలా మురుగు కాలువల దుర్గంధంగా వెదజల్లే పోసాని కృష్ణమురళిని ఆనాడే మందలించి ఉంటే ఈ నేడు ఈ దుర్గతి పట్టేది కాదు కదా అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. ఏది పోసాని గతంలో మాట్లాడిన మాటలు. లోకేష్ తిరుగుబోతు అంట, లోకేష్ ఆంబోతు అంట, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. ఇది ఒక వ్యక్తిని పట్టుకొని తిరుగుబోతు, ఆంబోతు, బేవర్స్ గాడు, లోఫర్ ఇలాంటి కామెంట్స్ వచ్చేసేది. ఎంత అధికారంలో ఉన్నా సరే, ఎంత అధికార మదం ఉన్నా సరే ఇలాంటి కామెంట్స్ ఎవరన్నా చేస్తారండి? చేయకూడదు కదా. రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి రాజకీయాల్లో. గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడే కానీ మనం వినేవాళ్ళం కాదు. ఏ ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుండో, ఏ ఒక్క ఎంపీ దగ్గర నుండో, ఏ ఒక్క కింద స్థాయి నాయకుల దగ్గర నుండో ఇలాంటి మాటలే మనం వినేవాళ్ళు కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. సో వాళ్ళు ఎవ్వరు కూడా ఇంత వ్యక్తిగత విమర్శలు అనేది చేయలేదు. గతంలో ఫ్యామిలీని టార్గెట్ చేయలేదు, ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకురాలేదు ఎవరే కానీ, ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఎందుకని ఇది విచ్చలవిడితనంగా మారిపోయింది? ఇది హుందాతన రాజకీయానికి అసలు కంప్లీట్గా స్వస్తి పలికేశారు. ఇప్పుడు ఏదన్నా పర్సనల్ అటాక్, పవన్ కళ్యాణ్ 3 భార్యలు, పవన్ కళ్యాణ్ పుట్టిన పిల్లలు పవన్ కళ్యాణ్ పుట్టలేదు, ఎవరో పని మనుషులకు పుట్టారు, ఇలాంటి కామెంట్స్ వచ్చేసేది. ఇంత చిల్లరగానే ఇంత చిల్లర కామెంట్స్ చేసేసి ఇప్పుడు ఆయన రాజకీయాల నుండి తప్పుకున్నారు, ఆయన్ని మీరు కావాలని టార్గెట్ చేశారు, ఆయనకి రాజకీయాల సంబంధం లేదంటే, అంటే ఒకసారి చేసిన విమర్శలు ఇక రాజకీయాల నుండి తప్పుకున్నాక ఇక అవి కూడా తప్పుకుంటాయా? కర్మఫలం అనేది ఒకటి ఉంటుందిగా. అప్పట్లోనే చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా క్లారిటీగానే చెప్పారు, మీరు ఇప్పుడు అధికార మదంతో మీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో టీడీపీ పార్టీ గెలుస్తుంది, ఆ రోజు మీరందరూ కూడా ఖచ్చితంగా చట్టం ముందు మీరందరూ కూడా నిలబడాల్సిందే, నిలబెడతానని చెప్పేసి గతంలోనే లోకేష్ గారు చెప్పారు. అలా చెప్పిన తర్వాత కూడా మీ రెడ్ బుక్ని తీసుకెళ్ళి మడిచి ఎక్కడో పెట్టుకోమని ఇలాంటి కామెంట్స్ చేశారు గతంలో. అదే రెడ్ బుక్ ఇవాళ అందరినీ లిటరలీ సుస్సుపోయిస్తోంది. అంత పవర్ఫుల్ అయిపోయింది ఆ రెడ్ బుక్. రెడ్ బుక్ పేరు చెప్పంగానే ఇవాళ ప్రతి ఒక్కరు తడిపేసుకుంటున్నారు, అంత పవర్ఫుల్ అయింది. గతంలో హేళన చేశారు, అదే రెడ్ బుక్ ఇప్పుడు అసలు ఇక రెడ్ బుక్ అనే పేరు వినపడంగానే అందరూ
వణికిపోతున్నారు. అలా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు. ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోగలేదు గురువు గారు, ఎందుకు చెప్పమంటారా? ఏమండి ఇక్కడ జర్నలిస్టులు అందరూ మూకుమూడిగా పోసాని కృష్ణమురళి గారిని ఖండించారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, సోయి ఉండి మాట్లాడుతున్నారా, అసలు ఏం మాటలు అవి అని చెప్పేసి. అక్కడ కూడా అదే జర్నలిస్టుల మీద మళ్ళీ జర్నలిస్ట్ అయినప్పుడు దాడి చేశారు ఆయన. చెప్తా, జర్నలిస్ట్ అయినప్పుడు నేను చెప్తా, ఇలా జర్నలిస్ట్ మీదనే తిరగబడ్డారు ఆయన. ఏదో పెద్ద గొప్పగా నేనేదో సాధించేశాను, ఇట్లా వీళ్ళు నా కౌంటర్ వేస్తున్నారు అని చెప్పేసి జర్నలిస్టుల మీద ఆయన కౌంటర్ అటాక్ చేస్తారు గతంలో. అప్పుడు కూడా చాలా వైరల్ అయింది. ఎంటైర్ జర్నలిస్టులు అందరూ కూడా, ముఖ్యంగా సినిమా జర్నలిస్టులు అందరూ కూడా ఇక నుండి పోసాని కృష్ణమురళి ఏది ప్రెస్ మీట్ పెట్టినా మేము కంప్లీట్గా బ్యాన్ చేస్తామని చెప్పేసి గతంలోనే బ్యాన్ విధించారు. అంత నీచంగా మాట్లాడారు ఆయన. ఇందులో ఈ వీడియో కూడా చూసుకోవచ్చు సార్. ఇంత నీచమైన కామెంట్స్ చేశారు. మళ్ళీ వీళ్ళకేమో వైసీపీ వాళ్ళు మద్దతు. ఏమని, పోసాని అరెస్ట్ విషయంలో పోలీసులు మైండ్ గేమ్, ఈరోజు డేట్ వేసి నిన్ననే అరెస్ట్ చేసిన పోలీసులు. ఇంకేం పెట్టారు కామెంట్స్. రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు. కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఆయన కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం, బాబు నియంతృత్వం, చిన్నబాబు నిరంశకత్వం, అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర, పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు, పక్క రాజకీయ కుట్రతోనే ముందస్తుగా అక్రమ ఫిర్యాదులు, కుటుంబ సభ్యులను కనీస సమాచారం లేకుండా అరెస్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 111 కింద కేసు, టీడీపీ కూటమి ప్రభుత్వం కుతంత్రత్వం ఇది. ఇలా అసలు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారో అసలు అర్థమే కావట్లే. ఇక ఈయన మెరుగు నాగార్జున గారు, మాజీ మంత్రి, ఈయన ఏం మాట్లాడారు, చంద్రబాబు ఒక నియంత్రణలా వ్యవహరిస్తున్నారు, అలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవు, పోసాని అరెస్ట్తో ప్రభుత్వ అరాచక తీవ్ర స్థాయికి చేరినట్లు అయింది అంట మాజీ మంత్రి. వీళ్ళెవరికి తెలుదా గతంలో పోసాని కృష్ణమురళి గారు ఏం మాట్లాడారు అని చెప్పేసి? వీళ్ళందరికీ కూడా తెలుసు కదా. మరి ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఏ రకంగా సపోర్ట్ చేస్తారండి? ఇలా చేసే కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరీ ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. గతంలో పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు గతంలోనే కనుక ఆపి ఉంటే పోసాని కృష్ణమురళి గారిని ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. మళ్ళీ అధికారంలో వచ్చి ఉండేవారేమో కదా. ఎందుకని అలాంటి వ్యక్తుల్ని ఇంకా మాట్లాడండి, ఇంకా విరుచుకుపడండి అని చెప్పేసి ప్రజల మీదకు వదిలేస్తే ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారు. మాజీ మంత్రులు కూడా పోసాని గారి అరెస్ట్ని అసలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఆయన ఏదో నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సేవ చేసి, నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో లేకపోతే ప్రజాసేవ చేసి జైలుకి వెళ్ళినట్టు తెగ ఫీల్ అయిపోయి దీన్ని ఖండిస్తున్నారు. ఇక కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రి, ఆయన కూడా అంతే. రాజకీయాల నుండి దూరంగా వెళ్తానన్న పోసాని ఎప్పుడో ప్రకటించారు. అయినా ఆయనపై దుర్మార్గపు కేసులు పెట్టారు. రాజకీయాల నుండి తప్పుకుంటే ఇక ఆయన మీద కేసులు అనేవి పెట్టకూడదా? ఇప్పుడు తిట్టేదంతా తిట్టేసి మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఇక రాజకీయాల నుండి నేను తప్పుకుంటున్నాను, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పేసి చెప్తే వదిలేస్తారా? అది కాదు కదా. మనకు సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారమే ఖచ్చితంగా కర్మఫలం అనేది వెంటాడుతుంది కదా.
సో వీళ్ళందరూ ఇదే అసలు పోసాని గారి అరెస్ట్ గురించే మొత్తం అసలు ఆయన్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని అరెస్టు. రేపటి డేట్తో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసులు అతి ఉత్సాహం. ఆ తోపుదుర్తి ప్రకాష్ గారు మాజీ ఎమ్మెల్యే ఈయన గారు అదే మాట. అసలు వీళ్ళు ఇక్కడ జరిగిందేంటి? పోసాని గారు గతంలో చేసిన కామెంట్స్ మీద ప్రస్తుతం గతంలో ఫైల్ అయిన అంశం ఏదైతే గతంలో కేసులు అనేవి ఫైల్ అయ్యాయో దాని మీద ఇప్పుడు పోలీసు వారు అనేది యాక్షన్ తీసుకుంటున్నారు. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు పోసాని గారి అరెస్టే అక్రమ అరెస్టు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఆయనకు మద్దతు తెలపడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయన గతంలో చేసిన విమర్శలు ఒక్కసారి వీడియో చూడండి, ప్రతి ఒక్కరు క్లారిటీ వస్తుంది. ఈవెన్ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కూడా ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకే డ్యామేజ్. ఖచ్చితంగా ప్రజల్లో కొంత ఆలోచన అనేది ఉంటుంది, ఎవరు ఎలాంటి వ్యక్తులు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో ఈ వ్యక్తులు చేసిన పనులు, వీళ్ళు చేసిన కామెంట్స్ వల్ల ఇవాళ వైఎస్ జగన్ గారు కనీస ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఏర్పడిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా అసలు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఇలాంటి వ్యక్తులకి ఎంకరేజ్ చేయడం వల్ల. ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇకనైనా ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం మానేసి, ఇప్పుడు కర్మఫలం అంటారు, ఇప్పుడైనా సరే టీడీపీ కూడా దీనికి ఏం పెద్ద ఎగ్జెంప్షన్ కాదు. ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు ఎవరైనా సరే విమర్శలు చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అధికారం మారిన రోజు మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బందే కదా. ఎవరు తప్పు చేసినా కంపల్సరీ ఇబ్బందుల్లో పడతారు. దాన్ని కర్మఫలం అంటారు. సో టీడీపీ వారైనా, జనసేన వారైనా, వైసీపీ వాళ్ళైనా ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే డెఫినెట్గా ఆ పార్టీ ప్రజల్లో కంపల్సరీ మంచి స్థానంలోనే ఉంటుంది. అలా కాదని చెప్పేసి బూతులు మాట్లాడే వాళ్ళని నెత్తిని పెట్టుకొని ఎంకరేజ్ చేస్తే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ పరిస్థితి, ఏ గతి పట్టిందో అదే ఏ పార్టీకైనా పడుతుంది. సో ఇది అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.